బడుగు బలహీన వర్గాలకు అండగా, ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా, నిజాన్ని నిర్భయంగా ప్రజల ముందుకు తీసుకువచ్చేందుకు సమాజ స్థాపనకై మీ ముందుకు వస్తోంది బిఏబి న్యూస్ 7 ఛానల్. నమస్కారం. బిఏబి న్యూస్ 7 కి స్వాగతం. అనకాపల్లి జిల్లా కే కోటపాడు మండల గవరపాలెం శివారు భూమిరెడ్డిపాలెం గ్రామ యువత సేవా కార్యక్రమాలు ముందడుగు వేస్తున్నారు. పేద ప్రజలకు గ్రామానికి ఉపయోగపడే విధంగా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా లంకవాణిపాలెం ఆసుపత్రిలో రోగులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు వాటికు ఎయిర్ కండిషనర్ను విరాళంగా అందజేశారు. అలాగే త్వరలో గ్రామ ప్రజల తాగునీటి అవసరాల కోసం ఆర్ఓ ప్లాంట్ ను కూడా ఏర్పాటు చేయనున్నట్లు యువత ప్రకటించారు. మరిన్ని సేవా కార్యక్రమాలకు అందరూ సహకరించాలని యువత కోరారు. ఈ కార్యక్రమంలో వైద్య అధికారులు డాక్టర్ శైలజ, డాక్టర్ ఆదిత్య, ఆసుపత్రి సిబ్బంది, భూమిరెడ్డిపాలెం గ్రామ యువత సభ్యులు ధూమిరెడ్డి దేముడు నాయుడు, భూమిరెడ్డి అప్పలనాయుడు, భూమిరెడ్డి నాగశివ, భూమిరెడ్డి అప్పారావు, డెక్క సన్యాసి నాయుడు, డెక్క అనీష్, భూమిరెడ్డి రాముడు, లెక్కల యశ్వంత్, లెక్కల రామనాయుడు, లెక్కల దేముడు నాయుడు, గున్నూరు యేసురాజు, నెక్కల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. నమస్తే అండి. మాది అనకాపల్లి జిల్లా కే కోటపాడు మండలం గవరపాలెం గ్రామం గవరపాలెం గ్రామం శివారు భూమిరెడ్డిపాలెం. మా యూత్ కుర్రోళ్ళు అందరం కలిసి మేము లంకవానపాలెంలో ఉన్న పిహెచ్ హాస్పిటల్కి పేషెంట్ వార్డుకి ఏసీ అంటే ఎయిర్ కండిషనరు మేము డొనేషన్ చేసాం. ఎందుకంటే ఈ ఎండలకి బాగా అందరూ పేషెంట్లు బాగా సఫర్ అవుతున్నారు కాబట్టి వాళ్ళ వెల్ఫేర్ ఫెసిలిటీస్ కోసమని మేము ఈ ప్లాన్ తీసుకున్నాం. మేము ఆల్రెడీ డొనేషన్ చేసాము. ఇది అయిపోయిన తర్వాత మరలా మేము భూమిరెడ్డిపాలెం అనే గ్రామానికి వాటర్ ట్యాంక్ నుంచి వాటర్ ఫిల్టర్ చేయడం కోసం ఆర్ఓ ప్లాంట్కి సంబంధించిన ఒక యూనిట్ని మేము ప్లాన్ చేసుకుంటాను. అలాగే ఈ మమ్మల్ని చూసి ఆదర్శంగా మిగతా గ్రామాలు కూడా ఈ విధంగా పంచాయతీకి ఉపయోగపడేవి, అలాగే మన భవిష్యత్తుకి పిల్లలకి ఏటేటి కాలో హెల్త్ పరంగా ఎటువంటి ఇష్యూస్ రాకుండా ఉండడం కోసం ఇలాంటి మంచి కార్యక్రమాలు చేపడతారని మేము కోరుకుంటున్నాం. అయితే మీ యూత్ అందరూ కూడా చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నారని విన్నాము. మీరు ఎప్పటి నుంచి ఈ కార్యక్రమాలు మొదలుపెట్టారండి? యాక్చువల్గా మేము మా గ్రామంలో ముందు నుంచి మేము ప్రణాళిక అని మేము ఇలాంటివన్నీ చేయడం కూడా మేము మొదలుపెట్టాము. ఊర్లకి ఏంటంటే కావాలి, ఒకవేళ ఊర్లో గవర్నమెంట్ ఇచ్చిన వాటర్ ట్యాంకుల నుంచి ఫ్యూజులు కాలిపోయినా లేదంటే ప్యానల్ బోర్డులు పోయినా సరే మేము గ్రామంలో అందరం కలిసి డబ్బులు కూడుకుని వాటిని బలం బాగు చేయించి ఇమీడియట్గా గ్రామస్తులకి వాటర్ ఎటువంటి ప్రాబ్లం లేకుండా మేము వెంటనే ఆ ప్రాబ్లం సాల్వ్ చేస్తుండేవారు. అలాగా అదేవిధంగా ఊరికి ఏంటంటే కావాలి, ఆ స్కూల్ అవనివ్వనండి, ఇంకా ఇంకేమైనా బేసిక్ వెల్ఫేర్ ఫెసిలిటీస్ ఏమైనా అవనివ్వండి, అలాంటి వాటికి ఏ ప్రాబ్లం లేవు, అలాంటి వాటి కోసం మేము ప్లాన్ వేసుకుంటాం. ఎలా చేయాలి, బడ్జెట్ ఏ విధంగా అరేంజ్ చేయాలి, ఎలా మోటివేట్ చేసుకోవాలి, యూత్ అంతా ఏ విధంగా ఉండాలి అలా చూస్తాం. అలాగే మా గ్రామంలో కూడా అందరూ బాగా చదువుకున్న వాళ్ళు, ఇంజనీర్స్ ఉన్నారు, మంచి జెంటిల్మెన్స్ ఉన్నారు అందరూ కూడా. సో ఆ విధంగా వాళ్ళ ఆలోచనలు తీసుకొని ఏం చేద్దామని కలిసి కూర్చొని అందరం మాట్లాడుకుంటాం. ముందుకి ఇంకా ఏం కావాలని ఆలోచించుకొని నెక్స్ట్ ప్రాజెక్ట్ చేస్తాను ఆర్ఓ ప్లాంట్ గురించి. అది భూమిరెడ్డిపాలెం వాటర్ ట్యాంక్ దగ్గర మేము సెటప్ చేయడం కోసం మేము రెడీగా ఉన్నాం. అంటే మీరు చేసినటువంటి సేవా కార్యక్రమంలో మొదటిది లంకవానపాలెం పిహెచ్సిలో అంటే పేషెంట్లకి ఏసీ ఇవ్వడం అనేది ఇదే మొదటిదండి? ఇదే మొదటిదండి. ఎందుకంటే మేము హాస్పిటల్కి వచ్చేవారు మా తాతగారిని, మామగారిని, ఎవరినైనా సరే ముసలివారిని బాగా వృద్ధాప్యులను మనం చూసి వాళ్ళ కష్టాలు, వాళ్ళ బాధలు ఇక్కడ చెమటలతో ఉండి ఇబ్బంది పడుతున్నారు. అది మేము చూసి ఇలాంటి ఒక అవకాశం మాకు కలిగింది ఇవ్వడం కోసం అని, మేము కూడా పెడితే బాగుంటుంది కదని వాళ్ళ కోసం అని మేము దీన్ని మాట్లాడుకున్నాం. మా ఊర్లో మాట్లాడుకొని ఇమీడియట్గా దీన్ని ఇవ్వడం జరిగింది. మీ గ్రామస్తులందరూ ఈ సేవా కార్యక్రమానికి మీకు సపోర్ట్గా వస్తున్నారు? సపోర్ట్గా ఉన్నారండి, అందరూ సపోర్ట్గానే ఉంటారు మాకు. ఎందుకంటే మా గ్రామస్తులు ఎవరో ఒకరు ముందు చూసుకుంటారు దీని గురించి. అలా ఒక్కొక్క ప్రాజెక్ట్ కోసం సపోర్ట్ వస్తారంటారండి. ఓకే.